ప్రజాసేవనే పరమావధిగా, అనుభవాన్ని ఆయుధంగా, అధికారాన్ని బాధ్యతగా ఆంధ్రప్రదేశ్ ప్రగతికి బాటలు వేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పల్లె నుంచి పార్లమెంటు వరకు, విద్యార్థి నాయకత్వం నుంచి ఉపరాష్ట్రపతి వరకు పోరాటంతో ప్రారంభమైన ప్రయాణం, ప్రజాసేవతో పరిపూర్ణమైన ప్రస్థానం, తెలుగు తేజంగా భారత ప్రజాస్వామ్యానికి చిరునామాగా నిలిచిన శ్రీ వెంకయ్య నాయుడు గారికి రాజకీయాల్లో ప్రజా విశ్వాసానికి, నాయకత్వంలో నమ్మకానికి, ప్రజాసేవలో మానవత్వానికి కథానాయకుడైనటువంటి శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, మా సహచరులు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ అండ్ కెమికల్స్ అనుప్రియ పటేల్ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, వీరితో పాటుగా అన్నగారి ఆశయాల అజరామర రూపం, సహచర స్మృతి నుంచి పుట్టిన సంకల్పం, లక్షలాది కుటుంబాల విశ్వాసం, క్యాన్సర్ చికిత్సకు సజీవ సాక్ష్యం అయిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్వాహకులకు, వైద్య నిపుణులకు, సేవాభావులైన సిబ్బందికి, దాతలకు మరియు ఇక్కడ సమావేశమైనటువంటి మహనీయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గొప్ప ఆశయంతో ఎదుటివారి జీవితాల్లో వెలుగులు నింపాలి అనేటువంటి ఆలోచనతో ప్రారంభమైనటువంటి ఏ కార్యక్రమమైనా కూడా విజయాన్ని సాధిస్తుంది, చరిత్రలో నిలిచిపోతుంది. అందుకు మన ముందున్నటువంటి ఉదాహరణలు రెండు. ఒకటి తెలుగుదేశం పార్టీ, మరొకటి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. తెలుగుదేశం పార్టీ ఒక ఆత్మగౌరవ ఉద్యమం అయితే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఒక మానవతా ఉద్యమం. తెలుగుదేశం పార్టీ ప్రజల గౌరవాన్ని కాపాడటానికి పుట్టింది. ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రజల ప్రాణాలను కాపాడటానికి పుట్టింది. రెండింటి వెనుక ఒకే మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారి దూరదృష్టి, మహోన్నత సంకల్పం, గొప్ప సేవాతత్వం ఇందులో ఉంది. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆవిర్భవించినటువంటి తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలుగా ప్రజల హృదయాల్లో నిలిచింది. తన జీవిత భాగస్వామి అనుభవించినటువంటి బాధను మరే పేద కుటుంబం అనుభవించకూడదనే సంకల్పంతో ఆవిర్భవించినటువంటి ఆసుపత్రి 25 సంవత్సరాలుగా లక్షలాది మందికి ఆశాకిరణంగా నిలిచింది. క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక మానసిక కష్టాలను దూరం చేస్తూ పేద మధ్య తరగతి ప్రజలకు కూడా అత్యాధునిక ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్స పొందాలనే లక్ష్యంతో ఈ సంస్థను ఆ రోజు ఏర్పాటు చేశారు. ఈ సంస్థ గొప్పదనం ఏంటంటే, ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కేవలం ఈ ఒక్క హాస్పిటల్ ఓపెనింగ్ మాత్రమే వచ్చారు అంటే అది ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి మీద కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఉన్నటువంటి ఒక గౌరవం, అభిమానం అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ఆశయం ఒక్కటే ఉంటే కేవలం ప్రారంభం మాత్రమే అవుతుంది. అయితే ఆచరణ ఉంటే మాత్రమే అవి ముందుకు వెళుతుంది, తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. బసవతారకం వంటి ఆసుపత్రి, మహోన్నత సంస్థలు 25 సంవత్సరాల పాటు విజయవంతంగా ముందుకు సాగినా, ఈరోజు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో హైటెక్ సిటీ అభివృద్ధి చెందిన, బయోటెక్నాలజీ రంగం వికసించిన, ISB IIIT వంటి సంస్థలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందినా అవి యాదృచ్ఛికంగా జరిగినటువంటి విజయాలు కాదు, కాలం కల్పించినటువంటి అద్భుతాలు అంతకంటే కాదు. ఆలోచనలను ఆచరణంగా మలిచిన కార్యదీక్షకు, నిరంతర పర్యవేక్షకు, అంకిత భావానికి సజీవ సాక్ష్యాలు. ఆ సజీవ సాక్ష్యాలకు నాయకుడే తెలుగు జాతి ఎప్పటికీ నిలబడి ఉండే, రుణపడి ఉండే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 100 పడకలతో ప్రారంభమైనటువంటి ఈ ఆసుపత్రి ఈరోజు 650 పడకలతో, 225 పడకల ఆరోగ్యశ్రీతో, 250 మందికి పైగా వైద్యుల సహకారంతో, దేశంలోనే మొట్టమొదటిసారిగా 12 మడకల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్తో, 3 లక్షల పైగా అవుట్ పేషెంట్లకు వైద్యం, 90,000 మందికి పైగా ఇన్ పేషెంట్ చికిత్సలు,
టాటా రీసెర్చ్ సెంటర్ తర్వాత 8,000కు పైగా అత్యధిక సంవత్సరానికి శస్త్రచికిత్సలు అనేక రకాలుగా ముందుకు వెళ్తా ఉన్నారు. పేద వర్గాలకి ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాల ద్వారా వేలాది మందికి ఈ రోజున ఉచిత వసతి భోజన సదుపాయాలతో జరుగుతూ ఉంది. కేవలం ట్రీట్మెంట్నే కాకుండా ఇందా చూపించినట్టుగా ఈరోజు స్క్రీనింగ్కి మొబైల్ యూనిట్స్ని పెట్టారు. అత్యాధునికమైనటువంటి యంత్రాలు, అంటే దాదాపు 6 లీనియర్ యాక్సలరేటర్, ఒక్కొక్క లీనియర్ యాక్సలరేటర్ 30 కోట్లు, 6 ఉన్నాయంటే అవే 180 కోట్లు. పెట్ స్కాన్, ఇలా అత్యాధునికమైనటువంటి యంత్రాలతో ఈరోజు చికిత్స నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంతోమందిని తయారు చేస్తూ ఉన్నారు ఈ రోజున, పారామెడికల్ సిబ్బందిని కానీ నర్సింగ్ సిబ్బందిని కానీ. ఈ విధంగా క్యాన్సర్ అంటే ఈరోజు గుర్తుకు వచ్చేది బసవతారకం. ఎందుకంటే నేను కూడా గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. నా నియోజకవర్గంలో ఎవరైనా సరే నన్ను అడిగే క్యాన్సర్ రిఫరల్ సెంటర్ బసవతారకం మాత్రమే. నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ సంస్థ నాట్ ఫర్ ప్రాఫిట్గా పనిచేస్తూ ఉంది. వచ్చిన ఆదాయం మొత్తం మళ్ళీ ఆసుపత్రి అభివృద్ధికి ఈ రోజున పెట్టుబడిగా పెడతా ఉన్నారు. బయట కార్పొరేట్ హాస్పిటల్తో పోలిస్తే 30 నుంచి 40% తక్కువ ధరకు ఈరోజు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ప్రారంభమైనటువంటి ఆసుపత్రి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో ఈరోజు రేపు అమరావతిలో కూడా 21 ఎకరాలలో దాదాపు 700 కోట్ల రూపాయలతో 1000 పడకలతో మొదటి ఫేజ్ 500, తర్వాత 500 పడకలతో అమరావతిలో కూడా ఇటువంటి సంస్థ రాబోతా ఉంది. అయితే ఆఖరిగా ఆస్తులకు వారసులు చాలామంది ఉంటారు, కానీ ఆశయాలకు వారసులు కొందరే ఉంటారు. తల్లి రుణానుబంధాన్ని, తండ్రి సంకల్పాన్ని నిలబెట్టిన అరుదైన తనయుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం నందమూరి బాలకృష్ణ గారు చేసినటువంటి కృషి విశేషమైనది. నేను రాజకీయాల్లోకి రాకముందు అమెరికాలో ఉన్నాను. వీరు విదేశాలకి తన సినీ సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్ళిన ప్రతిసారి ఆ ప్రయాణం వెనుక అభిమానులను కలవాలనే ఉద్దేశంతో పాటు బసవతారకం ఆసుపత్రికి మద్దతు సమీకరించాలనే తపన కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని నేను. ఒక కళాకారుడిగా కాకుండా ఒక కుమారుడిగా, ఒక ట్రస్టీగా, ఒక సేవకుడిగా ఆయన ఈ బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ స్థాయి సినీ వైభవం, ఈ స్థాయి ప్రజాదరణ, ఈ స్థాయి సిరి సంపదలు ఉన్న వ్యక్తికి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అయితే తండ్రి నాటిన మహావృక్షానికి వారు ఈరోజు నీరు పోస్తూ ఉన్నారు. బాలకృష్ణ గారి అంకిత భావం, దాతల సహకారం, వైద్యుల సేవాభావంతో ఈ బసవతారకం హాస్పిటల్ మరింత ఉన్నత శిఖరాలకి తప్పకుండా అధిరోహిస్తుంది. ఇది ప్రేమకు అంకితమైనటువంటి ఒక పవిత్ర క్షేత్రం. 25 సంవత్సరాల క్రితం నాటిన ఒక సంకల్ప బీజం. ఎందుకంటే ఇది బాధలో ఉన్న వారికి ఒక భరోసా, నిరాశలో ఉన్న వారికి ఒక ఆశ, జీవితం కోసం పోరాడుతున్నటువంటి వారికి ఒక కొత్త అవకాశం. ఇలాంటి సంస్థను ముందుకు తీసుకువెళ్తున్న అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వీరే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి నారా బ్రహ్మణి గారు, మా సహచరులు భరత్ గారు, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు రాలేకపోయారు. వారు కూడా సందేశాన్ని నా రూపంలో ఇవ్వమన్నారు. ఎందుకంటే వారికి అమిత్ షా గారితో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉండి రాలేకపోయారు. నా సందేశము కూడా వారి సందేశమే. కాబట్టి ఆఖరిగా ఆ రోజు షాజహాన్ తాజ్మహల్ ప్రేమకు సాక్షిగా ఎలా కట్టి ఈ రోజుకి గుర్తు ఉందో, ఈ బసవతారకం హాస్పిటల్ అన్నగారి ప్రేమ సాక్షిగా చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.